రోజు మన సీరియల్ విశేషాల్లోకి వెళ్తే ముగ్గురి రచ్చ, చెట్టు వెనకాల రహస్య ప్రేమాయణాలు, ఇంట్లో మాటల యుద్ధాలు, మరియు రోడ్డు మీద జనాల ప్రాణాలతో ఆడుకునే డ్రైవింగ్ టెస్ట్ గోల అంతా ఇంతా కాదు. ఒకవైపు మన కథానాయిక చెట్టు వెనకాల నక్కి తన ప్రియుడితో ఫోన్లో సంభాషణ మొదలు పెడుతుంది. తిన్నావా అంటే తిన్నాను, నువ్వు తిన్నావా అంటే తిన్నాను అని చాలా కేరింగ్గా సంభాషణ సాగుతుంది. అంతటితో ఆగితే బాగున్ను, సడన్గా మనము ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని బాంబు పేలుస్తుంది. ఆ మాట వినగానే అవతల ఉన్న ప్రియుడికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇప్పటికిప్పుడు పెళ్లి ఏంట్రా అని వాడు షాక్ అయితే, ఇప్పుడు చేసుకోకపోతే 80 ఏళ్లు వచ్చాక చేసుకుందామా అని తిట్టిపోస్తుంది. అంతేకాదు, తొందరగా పెళ్లి చేసుకుంటే తొందరగా పిల్లలు పుడతారు, వాళ్లకు తొందరగా పెళ్లి చేసేసి మనవళ్లతో ఆడుకోవచ్చని ప్లాన్ చెప్తుంది. ఎంతమంది పిల్లలు కావాలని వాడు అడిగితే, ఒక 10 మందిని లేదా 25 మందిని కనేద్దాం అని ఆ పిల్ల ఆశపడటం చూసి, వీళ్ళిద్దరూ కలిసి ఇండియాకి ఏమైనా కొత్త క్రికెట్ టీం ఇస్తున్నారా ఏంటి అనిపిస్తుంది. అయితే ఈ సంభాషణ అంతా చాటుగా వింటున్న వాళ్ల అన్నయ్యకి తీవ్ర ఆగ్రహం వస్తుంది. నా రూంలోకి వచ్చి నాతోనే ఆర్గ్యూ చేస్తావా అని చెల్లెలు వాడిపై ఎదురుదాడి చేస్తుంది. దాంతో వాడు తట్టుకోలేక వెంటనే వెళ్లి అమ్మ దగ్గర పెద్ద పంచాయితీ పెడతాను అని బెదిరిస్తాడు. అమ్మ అమ్మ అని అరుస్తూ వెళ్లి, నీ కూతురు బరితెగించి ఆ మెకానిక్ గాడితో మాట్లాడుతోంది, 25 మంది పిల్లలు కావాలని చెప్తోంది అని ఇంట్లో పెద్ద గొడవ రాజేస్తాడు. ఇదంతా 25,000 పెట్టి కొనిచ్చిన ఆ దిక్కుమాలిన ఫోన్ వల్లే వచ్చిందని, ఇలాగే వదిలేస్తే వాడు లేచిపోయి ఊరి మధ్యలో మన పరువు తీస్తుందని, వెంటనే ఎవడికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలని ఇంట్లో నిశ్చయించుకుంటారు. అయితే మధ్యలో చిన్న ఉపశమనంలా ఇంట్లో ఫ్లిప్కార్ట్ ఆర్డర్ల సందడి మొదలవుతుంది. ఆన్లైన్లో తెప్పించిన కప్పుల కింద పెట్టుకునే కోస్టర్లు చూసి వదినా మరదళ్ళు ఎంతగానో సంబరపడతారు. చాలా యూనిక్ డిజైన్లు, భలే క్యూట్గా ఉన్నాయని, ఇవన్నీ బయట ఎక్కువ ధరకు దొరుకుతాయి కానీ ఇక్కడ చాలా తక్కువ ధరకే లభిస్తాయని, నచ్చకపోతే ఫుల్ రిఫండ్తో రిటర్న్ చేసుకోవచ్చని సరదాగా మాట్లాడుకుంటారు. ఇక అసలు సిసలైన రచ్చ డ్రైవింగ్ టెస్ట్ దగ్గర ప్రారంభమవుతుంది. మహాలక్ష్మి గారు స్కూటీపై ఆర్టీఓ ఆఫీస్కు బయలుదేరుతుంటే ఇంట్లో అందరికీ వణుకు మొదలవుతుంది. నిన్ననే ఈమె రోడ్డుపై వెళ్తూ ఒకరి ముక్కు పచ్చడి చేసి వచ్చింది. అలాంటిది ఈ రోజు డ్రైవింగ్ టెస్ట్కి వెళ్తానంటే, ఏదైనా బీభత్సానికి సాక్ష్యంగా ఉండడానికి మేము రావాలా అని ఇంట్లో వాళ్లు వెటకారం చేస్తారు. బయలుదేరే ముందు తుమ్ములు, అపశకునాలు, అమంగళ సందేశాలు అని ఒక పెద్ద రచ్చే జరుగుతుంది. బండ ముక్కులైనా, తొండ ముక్కులైనా తుమ్ములకు ఒకటేనని, దైవ సందేశం ఎలా ఉన్నా నా టాలెంట్తో లైసెన్స్ సాధించి తీరుతానని ఆమె పట్టుబడుతుంది. ఆర్టీఓ ఆఫీస్కి చేరుకున్నాక అసలు పెద్ద విపత్తు ఎదురవుతుంది. ముఖం కనపడకుండా హెల్మెట్ పెట్టుకుని టెస్ట్కి వెళ్దామని ప్లాన్ వేస్తే, అక్కడ ఆఫీసర్ హెల్మెట్ తీయమని కఠినంగా చెప్తారు. తీరా హెల్మెట్ తీశాక చూస్తే, నిన్న ఈమె స్కూటీతో గుద్ది ముక్కు చపాతీలా చేసిన ఆ మనిషే ఎక్కడ ఆర్టీఓ ఆఫీసర్గా కూర్చుని ఉంటాడు. ఆ దృశ్యం చూడగానే ఆయనకు ఆవేశం తన్నుకొస్తుంది. నా ముక్కు పచ్చడి చేసిన నీ అద్భుతమైన స్కిల్స్తో ఇంకెంతమంది ప్రాణాలు తీస్తావమ్మా, సచ్చినా నీకు లైసెన్స్ ఇవ్వను అని కేకలు వేస్తారు. ఆ సమయంలో చక్రిగారు రంగంలోకి దిగి పెద్ద నాటకీయ సెంటిమెంట్ డ్రామా మొదలుపెడతారు. సార్ మీరు అనుకుంటున్నట్లు ఈమె పెద్ద ధనవంతురాలు కాదు, ఒంటి మీద ఒక డ్రెస్సు, దండం మీద ఒక డ్రెస్సు తప్ప వేరే ఏమీ లేని పేద విద్యార్థి అని, బండి కొనుక్కోలేకపోతే జాలిపడి నేనే కొనిచ్చానని అబద్ధాలు చెప్తారు. ఒక పక్షి పిల్ల ఎగరాలని కలలు కంటుంటే దాని రెక్కలు చిదిమేస్తారా అని సెంటిమెంట్తో కరిగించి ఎట్టకేలకు ఒకే ఒక్క ఛాన్స్ సాధిస్తారు. అలా మహాలక్ష్మి ఎలాగోలా పరీక్ష పాసై లైసెన్స్ తెచ్చుకుంటుంది. చివరగా ఇంటికి తిరిగొచ్చాక మరో పెద్ద తిరుగుబాటు మొదలవుతుంది. ఇంట్లో వాళ్లు చూసిన పెళ్లి సంబంధాన్ని, పెళ్లి చూపులను మహాలక్ష్మి ఖచ్చితంగా తిరస్కరిస్తుంది. నా డిసిషన్తో పనిలేకుండా మీరే ఎలా డిసైడ్ అవుతారు, నేను చేసుకుంటే కేశవనే చేసుకుంటాను అని తేల్చి చెప్తుంది. దాంతో ఆగ్రహించిన తండ్రి నీ ఇష్టం నడవదు అని ఆ ఫోన్ నేలకేసి కొట్టి పగలగొడతాడు. ఇకపై ఫోన్ లేదు గీను లేదు అని గదిలో పెట్టి బంధిస్తాడు. ఇలా ఒకపక్క ప్రేమాయణాలు, ఇంకోపక్క డ్రైవింగ్ రచ్చలు, మరోపక్క ఇంట్లోని మాటల యుద్ధాలతో ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అంటే తొందరగా పిల్లలు పుడతారు,
వాళ్లకు తొందరగా పెళ్లి చేసేసి మనవళ్లతో ఆడుకోవచ్చని ప్లాన్ చెప్తుంది. ఎంతమంది పిల్లలు కావాలని వాడు అడిగితే, ఒక 10 మందిని లేదా 25 మందిని కనేద్దాం అని ఆ పిల్ల ఆశపడటం చూసి, వీళ్ళిద్దరూ కలిసి ఇండియాకి ఏమైనా కొత్త క్రికెట్ టీం ఇస్తున్నారా ఏంటి అనిపిస్తుంది. అయితే ఈ సంభాషణ అంతా చాటుగా వింటున్న వాళ్ల అన్నయ్యకి తీవ్ర ఆగ్రహం వస్తుంది. నా రూంలోకి వచ్చి నాతోనే ఆర్గ్యూ చేస్తావా అని చెల్లెలు వాడిపై ఎదురుదాడి చేస్తుంది. దాంతో వాడు తట్టుకోలేక వెంటనే వెళ్లి అమ్మ దగ్గర పెద్ద పంచాయితీ పెడతాను అని బెదిరిస్తాడు. అమ్మ అమ్మ అని అరుస్తూ వెళ్లి, నీ కూతురు బరితెగించి ఆ మెకానిక్ గాడితో మాట్లాడుతోంది, 25 మంది పిల్లలు కావాలని చెప్తోంది అని ఇంట్లో పెద్ద గొడవ రాజేస్తాడు. ఇదంతా 25,000 పెట్టి కొనిచ్చిన ఆ దిక్కుమాలిన ఫోన్ వల్లే వచ్చిందని, ఇలాగే వదిలేస్తే వాడు లేచిపోయి ఊరి మధ్యలో మన పరువు తీస్తుందని, వెంటనే ఎవడికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలని ఇంట్లో నిశ్చయించుకుంటారు. అయితే మధ్యలో చిన్న ఉపశమనంలా ఇంట్లో ఫ్లిప్కార్ట్ ఆర్డర్ల సందడి మొదలవుతుంది. ఆన్లైన్లో తెప్పించిన కప్పుల కింద పెట్టుకునే కోస్టర్లు చూసి వదినా మరదళ్ళు ఎంతగానో సంబరపడతారు. చాలా యూనిక్ డిజైన్లు, భలే క్యూట్గా ఉన్నాయని, ఇవన్నీ బయట ఎక్కువ ధరకు దొరుకుతాయి కానీ ఇక్కడ చాలా తక్కువ